నంది వెలుగులో మనందరం కూడా ఇంత ఆత్మీయంగా అద్భుతంగా ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను మీరు మరొకసారి ఆహ్వానించి ఈ విధంగా మనం కార్యక్రమం జరుపుకున్నాం అంటే దాని వెనుక మీ అందరి కృషి పైన మీకున్న అంకిత భావంతో మీరు చేస్తున్న కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున పేరు పేరున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలుపుకుంటాను. ఎంతోమంది కృషి చేస్తే కానీ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడం, అందులో ప్రత్యేకంగా నందివెలుగులో మన మహిళలు, మన వీర మహిళలు పార్టీ కోసం అంకిత భావంతో ప్రతి సందర్భంలో కూడా మన సంస్కృతి గురించి, మన సంప్రదాయం గురించి, ఈ ప్రాంతంలో మనం చేసే కార్యక్రమాల గురించి ఇతరులకు తెలిసే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగానే ఉన్నాం. ఏ సమస్య వచ్చినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఎప్పుడు కూడా మనం చేయాలంటే కేవలం ఒక అధికారి వచ్చో లేదా ఒక శాసనసభ్యుడు వచ్చో మనం గ్రామాల్లో ఈ విధంగా కార్యక్రమాలు చేసుకుందామంటే అవి జరిగిపోవు. ప్రజల సహకారం, మంచి ప్రణాళిక, మీ అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని ఆశీర్వదించినప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం. మొట్టమొదటి కార్యక్రమం, మనం పెద్ద కార్యక్రమం ఇక్కడ చేసింది ఏంటంటే ఆ రోడ్డు విస్తీర్ణ కార్యక్రమం. నిజంగానే మనం మర్చిపోలేము. ఆ రోజున ఆ షాపులు ఉన్న వాళ్ళందరూ కూడా సహకరించి చక్కగా మనం దాన్ని 40 అడుగులు వెడల్పు చేసుకుని, లేదా ప్రతిసారి మీ అందరికీ తెలుసు ఒక గడ్డి ట్రాక్టర్ నుంచి పోయిందంటే ట్రాఫిక్ అంతా దాదాపు 1 గంట సేపు ఆగిపోయింది మనకి ఇదివరకు. ఆ మార్పు తీసుకురావడానికి మనం చేసిన ప్రయత్నం మీ అందరి సహకారంతో, మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆ రోజు నిలబడ్డారు కాబట్టి మనందరం కూడా గర్వపడాలి. అదేవిధంగా ఇందాక రమణరావుతో ఇప్పుడే చెప్తున్నా సరదాగా, గ్రామంలో చేసిన ప్రతి కార్యక్రమాన్ని రమణరావు గారు వివరించేశారంతా అయిపోయింది. కానీ ఒక్కటి మాత్రం మిగిలింది, అది చెప్పుకోవాలి. ఎందుకంటే తెనాలి నియోజకవర్గంలో రైతాంగం కోసం మనం చేపట్టిన అతిపెద్ద కార్యక్రమం ఆ రోజున నందివెలుగులో చేసాం. దాదాపు 150 మందికి తైవాన్ స్ప్రేర్లు ఇచ్చాం, ట్రాక్టర్లు ఇచ్చాం, పరికరాలు ఇచ్చాం, రైతుకి రుణాలు కూడా ఆ రోజున చాలా భారీగా ఇచ్చాం. ఒకే రోజున నా గుర్తున్నంత వరకు 1,30,00,000 రూపాయల విలువైన సరుకు మనం ఆ రోజు రైతాంగానికి మనం పంపిణీ చేస్తున్నాం. నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, సరే 2009 నుంచి 14 వరకు మనం అనేక కార్యక్రమాలు చేసాం. 14 తర్వాత ఏదైతే వంతెన నిర్మాణం చేసామో ఆ వంతెనలకి కనీసం అప్రోచ్ రోడ్ వేయక చాలా జాప్యం జరిగిపోయింది. అప్పుడు కూడా మన వాళ్ళందరూ కలిసి ధర్నా చేద్దాం, రండి మనం దీనికోసం నిలబడదాం, ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిద్దామనే ఆలోచనతో నిలబడినప్పుడు మన పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్న మన అభిమానులు ఆ రోజున నిలబడి ఆ రోజు మనం ధర్నా చేసి ఆ ప్రాంతంలో మనకి తొందరగా పూర్తి చేయమంటే అప్పుడు కాంట్రాక్టర్ వచ్చి మనకి అప్రోచ్ రోడ్ ఆ వంతెనల కోసం చేయడం జరిగింది. ఈ రోజుకి కూడా ఆ నందివెలుగు సెంటర్ అనేది ఒక చరిత్ర సృష్టించే విధంగా, నేను మొట్టమొదటిసారి జనసేన పార్టీలో చేరిన తర్వాత 2018 అక్టోబర్లో తెనాలికి వచ్చినప్పుడు అక్కడ మీరు అందించిన స్వాగతం మర్చిపోలేనిది. కొల్లిపర మండలం నుంచి తెనాలి మండలం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎంతో అభిమానంగా ఆ రోజు నిలబడ్డారు. మనస్ఫూర్తిగా మీ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఇందాక లక్ష్మి గారు అన్నట్టు ఎన్నికైన తర్వాత మీ దగ్గరికి వచ్చి నేను ఏం కావాలో మా ఊరికి అడుగుతా అని చెప్పారు. నాకు అర్థమైంది అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ రోజున నేను ఈరోజు మీరు వాగ్దానం చేస్తున్నాను. ముందు నందివెలుగు సెంటర్లో అద్భుతమైన బస్టాండ్ నిర్మాణం చేసి అక్కడ చక్కటి బస్టాండ్ అనేది ఆ ప్రాంతంలో మనం ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్కరికి అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎండల్లో పాపం నిల్చుని గంటలు బస్సు కోసమో ఆటోల కోసమో మహిళలు కానివ్వండి, చిన్న వయసులో ఉన్న చిన్న పిల్లలు కానివ్వండి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా ఆ సర్కిల్ని ఇంకా అద్భుతంగా మనం అభివృద్ధి చేసి ఏ విధంగా మనం ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురాగలుగుతామో తప్పకుండా మనం కృషి చేద్దాం. రాజకీయాల్లో విమర్శలు చేసేవాళ్ళు సహజం. మన గ్రామాల్లో కూడా కొంతమంది తెలియకనో లేకపోతే కొన్ని ఆలోచనలతో ఈయనేదో తిరిగి ముద్దులు పెట్టాడు కదా అని చెప్పి చాలామంది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి ఓట్లు వేసారు. తప్పు లేదు, ఎందుకంటే ఒక మార్పు వస్తుంది. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఖచ్చితంగా
మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తారనే ఆలోచనతో చాలామంది ఆ రోజు నమ్మారు, నమ్మించాడు కూడా ఆయన. ఎందుకంటే అంత భారీ మెజారిటీ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో మనం కూడా నిజంగానే ఆశ్చర్యపోయాం. కానీ ప్రభుత్వంలో పరిపాలన అనేది ఒక నాయకుడికి ఒక ఆలోచనతో దక్షతతో చేయాలి. కానీ పరిపాలన వలన ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టాలి, నష్టం కలిగించాలి కొన్ని వర్గాలకి, వీళ్ళు మనకు ఓటేసే వాళ్ళు కాదు వాళ్ళని దూరం పెడదాం అనే భావన కలిగినప్పుడు మాత్రం మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించాలి. ఎందుకంటే నిజంగానే ఆ రోజున అమరావతి రాజధాని నిర్మాణం ఇంకా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా మన ప్రాంతంలో ఇంకా అభివృద్ధి జరిగిపోయింది. ఏమైపోయింది ఈరోజు మన భూమి ధర చెప్పండి. రైతాంగం పాపం ఆ రోజున సంతోషంతో బహుశా మన బిడ్డల పెళ్ళిళ్ళ కోసమో చదువు కోసమో ఎకరం భూమి ఈ రోజున 50 లక్షలు పలుకుతుంది, 60 లక్షలు పలుకుతుందనే ఒక భద్రత భరోసా ఉండేది ఆ రోజున. దాన్ని చేతులారా వీళ్ళు కావాలని ఈ ప్రాంతాల్లో అభివృద్ధి జరగకూడదు, అమరావతి రాజధానిని ఆపాలని కంకణం కట్టుకుని నాశనం చేశారు ఆ రోజున. ఏమైపోయింది ఈ రోజున 50 లక్షల రూపాయలు పలికిన భూమి 15 లక్షలు 20 లక్షలు కూడా కొనడానికి ఎవరు ముందు రావడం లేదు ఈ రోజున. ఆలోచించుకోండి మీరందరూ కూడా. ఎన్నికలప్పుడు మనం ఓటు వేయాలంటే ఓటేస్తే మన బాధ్యత పూర్తవ్వదు. ఓటు ఎవరికి వేస్తున్నాం అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. మీలో ఆ భావన రావాలి. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ఇటువంటి కార్యక్రమం ఎక్కడ జరగడం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఊహించిన విధంగా అంత అద్భుతమైన కార్యక్రమాన్ని మన జన సైనికులు, మన నాయకులు, మన వాలంటీర్లు ప్రత్యేకంగా నందివెలుగు గురించి శ్రీకాంత్ కానివ్వండి వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా దాదాపు 1000 మంది సభ్యత్వాన్ని మనం గ్రామాల్లో ఈరోజు చేసుకోగలిగాం. నందివెలుగులో చాలా గర్వపడాల్సిన అంశం. ప్రతి గ్రామంలో కూడా ఇదే స్ఫూర్తి రావాలి. ఎందుకంటే క్రియాశీలక సభ్యత్వం అనేది రాష్ట్ర వ్యాప్తంగా మనం చేస్తున్న పార్టీ కార్యక్రమం వ్యక్తులతో సంబంధించింది కాదు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభ్యుడికి సమానంగా మనం ఎక్కడైనా ఆపద జరిగితే ఆ కుటుంబాన్ని మనం ఆదుకోవాలి, వాళ్ళందరినీ కూడా ఒక భరోసా ఇవ్వాలనే ఆలోచనతోటి 5 లక్షల రూపాయల బీమా పథకం, చిన్న చిన్న యాక్సిడెంట్లు అయితే 50,000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందించే విధంగా ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఆయన ఆలోచించారు. ఆ కార్యక్రమాన్ని మనం ప్రజల్లో తీసుకెళ్ళినప్పుడు ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా మనం ముందుకెళ్తున్నాం, ఎదుగుతూ ఉన్నాం. మన పార్టీ కూడా చాలా అవసరం అది. మీరందరూ కూడా దయచేసి ఆలోచించుకోండి. జనసేన పార్టీలో మీరు క్రియాశీలక సభ్యులుగా మారితే పార్టీ ఎంత బలంగా ముందుకెళ్తుందో మీరు అర్థం చేసుకోండి. ఎంతోమంది మన రాష్ట్రంలో ఈరోజు వాలంటీర్లుగా నిలబడి రాత్రి పగలు కష్టపడి పాపం వాళ్ళ ఫోన్లో ఉన్న యాప్ల్ని ప్రతి చోట వెళ్ళి వాళ్ళు నమోదు చేపిస్తూ ఉన్నారు. 2000 చేశారు, 1000 చేశారు, 500 చేశారు. మనకి అత్తోట్లో కూడా అద్భుతంగా మన నాగరాజు దాదాపు 400 చేశారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ విధంగా జరుగుతుంది. మనం ఇంకా దాన్ని ముందు తీసుకెళ్ళాలి. మనకి మిగిలిన ఈ 2 రోజుల్లో కూడా దయచేసి మీరందరూ కూడా ఎవరైతే సభ్యత్వం తీసుకోలేదో ముందుగా మీరు తప్పనిసరిగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకోండి. ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములు అవ్వండి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మార్చి 14వ తారీఖున మీరు ఆల్రెడీ చూశారు. మార్చి 14వ తారీఖున మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే ఈ 9 సంవత్సరాలు ఎంత కష్టపడి పార్టీని పవన్ కళ్యాణ్ గారు మోసారో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఎన్నో అవమానాలకు గురయ్యారు, రకరకాల మాట్లాడినారు. జనసేన పార్టీ ఎదగకూడదు, జనసేన పార్టీని ఇబ్బంది పెట్టాలని చాలామంది ప్రయత్నం చేశారు. కొంతమంది దుర్మార్గంగా వచ్చారు, పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకున్నారు, మళ్ళీ వెళ్ళిపోయారు. అయినా కానీ క్షేత్రస్థాయిలో మీరు అందరూ నిలబడ్డారు జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం. కానీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. నిజాయితీ కలిగిన వ్యక్తులు, సమాజంలో ఒక మార్పు కోసం కోరే వ్యక్తులు, మన భవిష్యత్తు కోరే వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జనసేన పార్టీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే అటువంటి నాయకత్వం ఎక్కడా లేదు. రైతుల కోసం ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారో మీకు తెలుసు. అసలు నిజంగానే మేము కూడా ఆశ్చర్యపోయాం. మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతమంది ఆత్మహత్య చేసుకున్నారంటే మేము కూడా నమ్మలేకపోయాం. ఏదో 600 మందో 700 మందో రైతుల పాపం ఆత్మహత్య చేసుకున్నారో అనుకున్నాం. తీరా లెక్కలు తీస్తే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో 3000 మంది ఆత్మహత్య చేసుకున్నారు రైతుల పాపం. అందులో ఎక్కువ శాతం కౌలు రైతులు. మొన్న సత్తెనపల్లిలో జరిగిన సభలో 208 మందికి పవన్ కళ్యాణ్ గారు 1,00,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రతి కుటుంబానికి అందించి
₹2,10,00,000 ఆ రోజు పంపిణీ చేశాం మన రైతాంగానికి. మన నియోజకవర్గంలో, తెలంగాణ నియోజకవర్గంలో నాకే ఆశ్చర్యం గురి చేసింది. ఎందుకంటే అత్తోట నుంచి, కొలిపర నుంచి, మున్నంగి నుంచి, చాలా ప్రాంతాల నుంచి, పెదరామ నుంచి కూడా పాపం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు 6 కుటుంబాలకి తెలంగాణ నియోజకవర్గం నుంచి మనం ₹1,00,000 ఆర్థిక సహాయం చేశాం. ఎవరైనా చేస్తారట్లా చెప్పండి? ఏ రాజకీయ నాయకుడైనా తన సొంత డబ్బు ₹5 కోట్ల విరాళం ఇచ్చి మన రైతాంగానికి, వాళ్ళ కుటుంబాలకి భరోసా నింపే విధంగా ఎవరైనా చేశారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున అన్ని ఫ్యాక్టరీలు, అంత ఆస్తులు ఉన్నాయి. ఎప్పుడైనా గతంలో ప్రతిపక్షంలో కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా ఇటువంటి ఆలోచనతో కార్యక్రమం చేశారని చెప్పండి? రాజకీయాల్లో ఎప్పుడు కూడా స్పందించే మనస్తత్వం ఉండాలి. స్పందించలేని వ్యక్తులు వివిధ ఆలోచనలతోటి రాజకీయాల్ని వాళ్ళ వ్యాపారం కోసం వాడుకోవాలనుకునే వ్యక్తులు మన పార్టీకి కానీ, మన ప్రాంతానికి కానీ, మన ప్రజలకు కానీ మేలు చేయలేరు. వాళ్ళు నిలబడేది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుటుంబాల కోసమే తప్ప మన కోసం కాదు. ఎలా అవుతాడైనా అందరి బిడ్డ చెప్పండి? మన తెనాల్లో వచ్చి మార్కెట్ యార్డ్లో మీ బిడ్డని నడుచుకుంటూ చెప్పుకుంటూ పోయాడు. చాలాసేపు అరిచాడు. నేనే ఇంత ఆవేశం ఎందుకురా బాబు, ఇంకా ఎలక్షన్స్ ఆ టైం ఉంది కదా, నేనే ఆశ్చర్యపోయాను. గొంతు చించుకుని మరి నేను మీ బిడ్డనే అన్నిసార్లు చెప్పుకుంటున్నారు. ఆయన ఎలా అవుతాడు మన బిడ్డ చెప్పండి? సొంత బాబాయికే న్యాయం చేయలేని బిడ్డ ఇంకా మనకే న్యాయం చేస్తాడని చెప్పండి? వాస్తవంగా చెప్పండి. ఏ విధంగా కుటుంబంలో అంత దుర్మార్గంగా హత్య జరిగితే వివేకానంద రెడ్డి గారు చాలా గొప్ప మనిషి. ఆయనతో గతంలో రాజశేఖర రెడ్డి గారు 2-3 సందర్భాల్లో నాకు పరిచయం చేసి ఆయనతో చక్కగా ప్రయాణం చేశాను. అటువంటి మంచి మనసు గల వ్యక్తిని ఎలా వీళ్ళు ఆ విధంగా హింస పెట్టి చంపగలుగుతారు చెప్పండి? దేనికోసం? రాజకీయ లబ్ధి కోసం, పదవుల కోసం. ఆ కుటుంబానికే ఈయన న్యాయం చేసినప్పుడు వివేకానంద రెడ్డి గారి బిడ్డ పాపం ఆ కాగితాలు పట్టుకుని ఢిల్లీలో వీధులు తిరిగి, కోర్టుల చుట్టూ తిరిగి న్యాయం చేయండి, హంతకుల్ని పట్టుకోండి ఆమె వేధించుకుని తిరుగుతూ ఉంటే వాళ్ళకే న్యాయం చేయలేని ఈ బిడ్డ మనకే న్యాయం చేస్తాడు చెప్పండి? ఏ రైతుకి ఆదుకున్నారు చెప్పండి? మనం వచ్చి బట్టలు నొక్కాను చెప్తున్నారు. ఎంతమంది రైతులకి బట్టలు నొక్కితే డబ్బులు వచ్చినాయి చెప్పండి? మీకు ₹2,000 మనం వచ్చినవి ఈయన నొక్కితే కాదు, నరేంద్ర మోడీ గారు నొక్కితే వచ్చినాయి మీకు డబ్బులు సెంట్రల్ నుంచి. అవునా కాదా చెప్పండి? ఎందుకు ఇట్లా మోసం చేస్తారు చెప్పండి? దానికి అంత పెద్ద సభ పెట్టుకుని తాడేపల్లి నుంచి తెనాలి 26 కిలోమీటర్లు హెలికాప్టర్లు వస్తున్నాడు ఈ మహానుభావుడు. కనీసం ఈ రోడ్డు మీదకి వెళ్తే నంది వెలుగులో మన కొలిపర నుంచి వచ్చిన మన మిత్రులందరూ కూడా చక్కగా ఆయనకి స్వాగతం పలికేవారు, దండలేసేవాళ్ళు, ఏదైనా సమస్య ఉంటే చెప్పుకునేవాళ్ళు. ఎవరిని కలవకుండా దేనికోసం ఈ ముఖ్యమంత్రి పర్యటన చెప్పండి? హెలికాప్టర్లో వచ్చి దుమ్ము లేపేసి అక్కడ మహిళలందరినీ తీసుకెళ్ళి నిర్బంధించి, మీరు కూడా వెళ్ళారు కదా, చాలామంది వెళ్ళారు, మహిళలు కూడా వెళ్ళారు, ఇక్కడి నుంచి అన్ని చోట్ల తీసుకెళ్ళారు. బస్సుల్లో బలవంతంగా ఎక్కించి అక్కడ తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టి. చెప్పాల్సిన మాటలు నిజాయితీగా చెప్పండి, ప్రజల కోసం చెప్పండి. ఎందుకు మీరు ఆ చేయకపోతున్నారు ఆ కార్యక్రమం చెప్పండి? ఈ రోజున నిజంగానే చెప్తున్నాను, నేనే ఆశ్చర్య కలిగింది. సుల్తానాబాద్ మార్కెట్ యార్డ్కి పక్కన ఉన్న సుల్తానాబాద్కి నేను 15 రోజుల క్రితం వెళ్ళాను. కనీసం 4 మహిళలు వచ్చి పాపం భర్తలు కోల్పోయి సంవత్సరం అవుతుంది, ఈ రోజుకి మాకు పెన్షన్ ఇవ్వడం లేదు, మమ్మల్ని ఏడిపిస్తున్నాను, బాధ పెట్టిస్తున్నాను అని చెప్పారు. మరి గోడ పక్కన అదే గోడ దూకి చాలామంది నిన్న సభ నుంచి బయటకు వచ్చేసారు. ఎందుకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? మన తోటకూర రమణరావు గారు తెనాలి మార్కెట్ యార్డ్కి చైర్మన్గా ఉన్నప్పుడు ఏ విధంగా మనం ఈ ప్రాంతంలో ఏ రైతు వచ్చినా సరే అది మన పరిధా కాదా అని ఆలోచించకుండా ప్రతి రైతుకి ఏదో విధంగా సహాయం అందించేవాళ్ళం. ఎన్ని పట్టాలు ఇచ్చామో ఆ రోజున గుర్తుందా మీ అందరికీ? ఏ విధంగా మనం పరికరాలు ఇచ్చేవాళ్ళం, ఏ విధంగా రుణాలు ఇచ్చేవాళ్ళం, ఎన్ని గిడ్డంగులు కట్టాం అక్కడ. మనం గిడ్డంగులు కట్టింది రైతుల కోసం, ఈయన సభ కోసం కాదు. ఈయన వచ్చి ఈరోజు అవన్నీ వాడుకుంటున్నారు వాళ్ళ సభ కోసం. తెనాలి హాస్పిటల్ నేను మొన్న వెళ్ళాను. తెనాలి హాస్పిటల్ ఒకప్పుడు రోజుకి 1300 మంది అవుట్ పేషెంట్లు ఉండేవాళ్ళు. 1300 మంది, ప్రతి విభాగం నుంచి డాక్టర్ ఉండేవాళ్ళు. అసలు మనకి గుంటూరు కానీ విజయవాడ కానీ వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. ఈ రోజున అక్కడ డాక్టర్ల కొరత, సిబ్బంది కొరత, ఉన్న సిటీ స్కాన్ మెషిన్ పనిచేయడం లేదు. సంవత్సరం అయిపోయిందంట. ఉచితంగా చేసేవాళ్ళం మనం సిటీ స్కాన్. ఆ రోజు రేటు పాపం ఎవరన్నా పేదవాళ్ళు వచ్చి తెల్ల రేషన్ కార్డు తీసుకొస్తే సిటీ స్కాన్ ద్వారా మనం ఉచితంగా ఇచ్చేవాళ్ళం రిపోర్ట్. ఈరోజు డబ్బులు తీసుకుంటున్నారు, చెత్త పైన పనులు వేస్తున్నారు,
గ్రామాల్లో వచ్చి ఇంటి ముందు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. ఇందాక పాపం ఆ ఎస్టీ కాలనీ పక్కన నన్ను తీసుకెళ్ళి చూపించారు. రోడ్ వేయమంటే రోడ్ వేయడం లేదు, కాలువలు తవ్వమంటే కాలువలు తవ్వడం లేదు. కానీ ఇంటికి మాత్రం వచ్చి బలవంతంగా పనులు కట్టించుకుంటున్నారు వీళ్ళని చెబుతున్నారు. ఏమైపోయింది? జీతాలు పోయి కనీసం జీతాలు టైంకి ఇస్తున్నాడా? అది లేదు. ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసి 12వ తారీఖున 13వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం జీతాలు వేస్తున్నారంటే ఎంత దుస్థితి ఉందో మన ఆంధ్రప్రదేశ్లో మీరు ఆలోచించండి. మనందరం కూడా ఒక మంచి నాయకత్వం, మనం గర్వపడాల్సింది ఏంటంటే జనసేన పార్టీలో మనకి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు మనకు ఉండడం మనం చాలా అదృష్టంగా భావించాలి. ఆయనకున్న మంచి మనసు, స్పందించే మనస్తత్వం, నిలకడగా భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి. అటువంటి నాయకత్వంలో మనందరం పనిచేసుకుంటూ ముందుకెళ్ళి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి మేలు చేద్దాం. ప్రణాళిక ఖచ్చితంగా ఉండాలి. తెనాలి, నేను ఇవాళ ఉదయం కూడా చెప్పాను ప్రెస్ కాన్ఫరెన్స్లో, గుంటూరుకి విజయవాడకి తెనాలికి తేడా ఏమీ లేదు. తెనాలికి అటువంటి వనరులు ఉన్నాయి, తెనాలిలో అటువంటి ప్రజలు ఉన్నారు, తెనాలిలో అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మనకు ఒక మంచి ప్రణాళిక ఉండాలి, ఒక మంచి ఆలోచన ఉండాలి. ఆ ప్రణాళికని మన ప్రజల్లోకి తీసుకెళ్ళి నిజాయితీగా పనిచేసి అభివృద్ధి చేసుకోవాలి. ఈ రోడ్డు విస్తీర్ణం చేసినప్పుడు ఆ రోజు పాపం చాలామంది సహకరించారు. దానివల్ల ఈ రోజున వాళ్ళకు ఉపయోగం ఉంటుందా లేదా అని కాదు కదా. ఇక్కడి నుంచి హనుమాన్ పాలెం వరకు మనం రోడ్ వేసుకుంటూ వెళ్ళాం. గుంటూరుకి మీరు ఈ రోజున అరగంటలో వెళ్ళిపోగలుగుతారు మీరు గుంటూరుకి. దానివల్ల మన బిడ్డలు చదువుకోగలుగుతారు. అవసరమైతే మీరు కూడా ఆ ప్రాంతాల్లో పర్యటించవచ్చు. ఇటువంటి ఆలోచన విధానం రావాలి. ఆలోచన విధానం లేదు. ఎప్పుడు రాజకీయంగా విమర్శలు చేస్తారు, కావాలని రకరకాల మాటలని పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మీరు చూస్తూ ఉన్నారు. పట్టించుకోబాకండి, ఇంకా బలంగా నిలబడండి. మనం చూపిద్దాం ఏ విధంగా మనం నిలకడగా మన భవిష్యత్తు కోసం, మన పార్టీ కోసం, మన పవన్ కళ్యాణ్ గారి కోసం ఏ విధంగా మన ప్రజల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలో ఆ విధంగానే తీసుకెళ్దాం. వీళ్ళు చెప్పిన మాటలకి మనం స్పందించాల్సిన అవసరం లేదు. ఇందాక మన జిల్లా అధ్యక్షుడు గాలి వెంకటేశ్వరరావు చెప్పినట్టు మనందరం కూడా ఆలోచించాల్సింది ఒకటే, ఎన్నికలప్పుడు మనం గెలిచామా ఓటమి చెందామని కాదు, ప్రజల మనసులో మన స్థానం ఎంతవరకు ఉంది, అది బదిలంగా ఉందా లేదా అని ఆలోచించుకోవాలి. ప్రజల మనసులో నిజంగా మనం ఒక నిజాయితీగా పనిచేసిన వ్యక్తి అయితే ఈ విధంగా ఆదరణ ఉంటుంది, ఈ విధంగా మీ ప్రేమాభిమానం ఈరోజు నేను పంచుకోగలిగాను. మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేసినందుకు మన మండలాధ్యక్షుడు మధు బాబు గారికి, అదేవిధంగా శేషగిరి గారికి, శ్రీకాంత్ గారికి, పేర్లు కొద్ది పొరపాటున మర్చిపోయిన అనుభవాల వెంకటేశ్వర గారికి, మన శివయ్య గారు అంట, ఆయన సాంసరావు శివయ్య గారు అంటారు, సుధీర్కి, పేరు పేరున అందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ నాయకత్వం చాలా అవసరం. దయచేసి ఇక్కడ చిన్న చిన్న మనస్పర్ధాలు పెట్టుకోబాకండి. మనందరం కలిసికట్టుగా ఉన్నాం. నంది వెలుగులో మన అందరం కూడా సమైక్యంగా పోరాడితే ఏ విధంగా ఉంటుందో రాబోయే ఎన్నికల్లో చూసి మనం చూపిద్దాం. ప్రతి ఒక్కరికి కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి మనం దేనికోసం మనం ఇంత కష్టపడి ప్రయాణం చేస్తున్నాం అనేది. చిన్న చిన్న విషయాలపైన మీరు టెన్షన్ పడబాకండి. మంచి నాయకత్వాన్ని మనం ఏర్పాటు చేసుకుని మనం నిజాయితీగా స్వార్థం లేకుండా పనిచేసే వ్యక్తులు మనకి ఎవరి దగ్గర కూడా మనం తలదించుకోవాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం, మీకోసం జనసేన పార్టీ నిలబడుతుంది. మీరందరూ కూడా పార్టీకి అభిమానంతో అదే విధంగా మీరు ముందు తీసుకెళ్ళమని ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇటువంటి అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి. నేను కూడా వస్తాను. నేను కూడా మీ అందరితో పాటు పర్యటించి ఈ ప్రాంతానికి మంచి జరిగేటట్టు మీరందరూ కూడా మార్చి 14వ తారీఖున మచిలీపట్నంలో మనం చేపట్టబోయే ఆవిర్భావ దినోత్సవం, అది మన 10వ ఆవిర్భావ దినోత్సవం. ఆ కార్యక్రమాల్లో మీరు పాల్గొనాలి, మీరందరూ తరలి రావాలి. ఇది మనకు బాధ్యతగా తీసుకోవాలి. చాలా పవిత్రమైన కార్యక్రమం. ఇందాక నేను పూర్తి చేయలేకపోయాను. 9 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు కష్టపడి మన పార్టీని మోసారు. ఇప్పుడు మనందరం ఆ బాధ్యతను తీసుకోవాలి, నిలబడాలి. మనం ఆ బాధ్యతని ప్రతి గ్రామం నుంచి తెనాలి నియోజకవర్గం ప్రత్యేకంగా మీ అందరూ కూడా రండి. ఒక అద్భుతమైన సభ. నేను ఈరోజు చెప్తున్నాను, బహిరంగంగా చెప్తున్నాను, ఈ రాష్ట్ర చరిత్రలో ఆ రోజు కవాతు జరిగింది రాజమండ్రిలో. 14వ తారీఖున మచిలీపట్నంలో మనం జరగబోయే సభ మరొకసారి మైలురాయిగా మిగులుతుంది. ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమాన్ని మనం మచిలీపట్నంలో 14వ తారీఖున చేయబోతున్నాం. దాంట్లో మీరందరూ కూడా పాల్గొనమని వేదిక పైన కూర్చున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన.